హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ఈ రోజుటి కథ మిస్టర్ అండ్ మిస్సెస్ 39వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇక అటు తర్వాత అందరూ కలిసి సాక్షికి వీడియో కాల్ చేసి సరదాగా కాసేపు మాట్లాడతారు. కాసేపటికి కళ్యాణిక నేను బయలుదేరతాను అని అనడంతో శౌర్య అతని కారు వరకు వచ్చి, ఏమైందిరా, ఎందుకంత డల్గా ఉన్నావు? పైగా పెళ్లి ఫిక్స్ అయిందన్న సంతోషం కొంచెం కూడా నీ ముఖంలో ఏ మూలాన కనిపించట్లేదే అని అన్నాడు. దాంతో కళ్యాణ్ చిన్న స్మైల్ ఇచ్చి, మాలాంటి వాళ్ళ మూడవుట్కి కారణం ఇంకేముంటుంది బావా, కేసెస్ క్రిమినల్స్ తప్ప అని అన్నాడు. దాంతో శౌర్య, సరేలే, దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు, అయినా నువ్వు హ్యాండిల్ చేశాక క్లోజ్ అవ్వని కేసులు ఏమున్నాయిలే అని అన్నాడు నవ్వుతూ. కళ్యాణ్ అలా వెళ్ళగానే శౌర్య తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భూమిని వెతుక్కుంటూ వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళేసరికి ఆమె వర్షం రావడానికి సిద్ధంగా ఉన్న క్లైమేట్ని ఆస్వాదిస్తూ ఉంది. ఆమె ముఖంలో ఆ సంతోషాన్ని చూసి తను కూడా సంతోషపడుతూ ఆమె వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుని చేతులను ఆమె నడుం వంపుల్లోకి పోనిచ్చి ఆమె మెడవంపుల్లో తన పెదాలతో దాడి చేస్తూ, ఐ లవ్ యూ ర్యాబిట్ బంగారం అని అంటూ ఆమె మెడ మీద చిన్నగా బైట్ చేశాడు. దాంతో భూమి ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్లు అనిపించిన వెంటనే వెనక్కి తిరిగి శౌర్యను గట్టిగా హక్ చేసుకుంది. దాంతో శౌర్య నవ్వుతూ భూమి చెవులో హస్కీ వాయిస్తో, ర్యాబిట్, ఆర్ యూ రెడీ టు ఫీల్ మై లవ్ ఇన్ రొమాన్స్ అగైన్ అని అనగానే భూమి సిగ్గుతో చిన్నగా శౌర్య గుండెల్లో మరింత ఒదిగిపోతూ హా అని అంది. ఆమె అంగీకారం దొరికిన మరుక్షణమే శౌర్య భూమిని తన చేతుల్లోకి తీసుకుని బెడ్ దగ్గర నడిచాడు. ఆమెను బెడ్ మీద చేర్చి బాల్కనీలో డోరు క్లోజ్ చేసి లైట్ ఆఫ్ చేసి ఆ రాత్రి మళ్ళీ మరెన్నో మధురానుభూతులకు తీపి జ్ఞాపకాలను పోగు చేసుకుంటూ మరోసారి ఇష్టంగా ప్రేమగా ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు శౌర్య భూమిలు. ఇక ఇటు కళ్యాణ్ మాత్రం నిద్రకు కరువై పొద్దున డీసీపీ గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఆయన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చూస్తూ ఉన్నాడు. అలా ఆ కేసు గురించి సీరియస్గా ఆలోచిస్తూ ఉన్న కళ్యాణ్కి తన మొబైల్ రింగ్ అయ్యి డిస్టర్బ్ చేయడంతో కాస్త అసహనంగా ఎవరో చూడకుండానే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడబోతుండగా అటువైపు నుండి నవ్వుతూ, ఏం చేస్తున్నావు రౌడీ పోలీస్ అన్న మాట వినబడగానే అప్పటి వరకు చిరాగ్గా అసహనంగా ఉన్న కళ్యాణ్ మైండ్ కాస్త చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంటే అందంగా విచ్చుకున్నాయి అతని పెదాలు. ఇక నవ్వుతూనే కాసేపు సాక్షితో సరదాగా మాట్లాడాక కళ్యాణ్కి మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా తీసి పడేసినట్టు అనిపించింది. మొబైల్ వాల్పేపర్లో ఉన్న సాక్షిని చూస్తూ, నువ్వు నాకు బాగా ఎక్కేసావు ఈ రౌడీ బేబీ, ఎంతగా అంటే నీ మాటలతో మూడవుట్ అయినా నా మూడుని సెట్ చేసే అంతగా. అయినా మన పెళ్ళయ్యేలోపు ఈ కేసు సంగతి చూసి తొందరగా క్లోజ్ చేయాలి, లేకపోతే రోజు నాకు ఈ టెన్షన్తోనే సరిపోతుంది అని అనుకుని ఆ డీటెయిల్స్ ఆ కేసు కోసం తను ఫామ్ చేసిన పోలీస్ టీంకి ఫార్వర్డ్ చేసి తొందరగా మిగిలిన డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పాడు. ఇక ఉదయాన్నే సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి ముఖం మీద పడి డిస్టర్బ్ చేస్తూ ఉంటే విసుగ్గా కళ్ళు తెరవకుండానే బెడ్ అంతా దొర్లుతూ ఉండగా శౌర్య బెడ్ మీద లేడని అర్థమై భూమి నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి శౌర్య ఎదురుగా సోఫాలో కూర్చొని లియోతో ఆడుతూ కనిపించాడు. ఇక భూమి చాలా రోజుల తర్వాత లియోని చూడడంతో ఎగ్జైట్ అయ్యి బెడ్ దిగిపోయింది. కానీ సడన్గా తను ఎలా ఉందో తనని తాను చూసుకోగానే బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ ఒంటికి కప్పుకొని చిన్నగా, శౌర్య, లియోని నా దగ్గరికి తీసుకురావా ప్లీజ్ అని అడిగింది. భూమి ఇబ్బందిని చూసి శౌర్య నవ్వుకుంటూ లియోని బెడ్ మీద వదలగాని అది తోక ఊపుకుంటూ భూమి మీదకు చేరి ముఖమంతా ముద్దులు పెడుతూ భూమితో ఆడుతూ ఉంది. ఆ ఇద్దరిని అలా చూసిన శౌర్య సంతోషపడుతూ భూమి పక్కకు చేరి తన చేతి వేళ్లకు పెదాలకు భూమి మీనుపై పని చెప్పి అల్లరి చేయడం మొదలుపెట్టాడు. ఆ అల్లరిని ఇష్టంగా భరిస్తూనే మరొక పక్క తీయగా కసురుతూ ఉంది భూమి. ఇక కాసేపటికి శౌర్య ఆఫీస్కి తనతో పాటే భూమి అనీషలు కూడా హాస్పిటల్కి బయలుదేరారు. ఇక అజయ్ ఇంట్లోనే ఉండి తన ఫ్రెండ్ బాలుకి కాల్ చేసి సుటోన్లో ఉన్న తన కంపెనీ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేసి ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్న విషయం చెప్పాడు. అది విన్న బాలు అజయ్ గొంతులో సంతోషం తెలుస్తూ ఉంటే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, సరేరా, ఇక్కడంతా నేను చూసుకుంటాను, ఇంతకీ నీ పెళ్ళెప్పుడు అని అడిగాడు. బాలు అలా అడగగానే ప్రేమ నిండిన కళ్ళతో తననే చూస్తున్న అనీష తన కళ్ళ ముందు మెదలగానే చిన్నగా బ్లష్ అవుతూ, ఇంకొక 15 రోజుల్లో ఎంగేజ్మెంట్ రా, ఆ టైంకి నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అని చెప్పాడు అజయ్. ఆ మాటలకి బాలు సంతోషపడిపోతూ, తప్పకుండా వస్తానురా, కుదిరితే ఈలోపే మన బిజినెస్ విషయం కూడా క్లియర్ చేస్తాను అని అన్నాడు. కాసేపటికి కాల్ కట్ అయ్యాక బాలు సంతోషపడిపోతూ, మొత్తానికి వీడు కోరుకున్నట్టుగానే వీడి బుజ్జమ్మ వీడి ప్రేమను యాక్సెప్ట్ చేసి వీడి జీవితంలోకి భారీగా అడుగు పెట్టబోతుంది. ఇప్పటికైనా వీడి ప్రేమను అర్థం చేసుకుని ఆ అమ్మాయి మంచి పని చేసింది,
తొందరగా ఇక్కడ పని ముగించుకొని ఇండియాకి బయలుదేరాలి అని అనుకున్నాడు. ఇక్కడ బాలుకి అజయ్ బుజ్జమ్మని ప్రేమిస్తున్నాడని తెలుసు, కానీ ఆమె ఎవరు ఏంటి అనేది ఏమీ తెలియదు. ఇప్పుడు కూడా బాలు పెళ్లి గురించి అడిగినప్పుడు అజయ్ ఏదో ట్రాన్స్లో ఉండి పెళ్లి గురించి ఎంగేజ్మెంట్ గురించి చెప్పాడు, కానీ బాలుకి అసలు విషయం చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ అజయ్కి అసలు ఆ విషయమే గుర్తులేదు. దీనివల్ల బాలు ఇండియాకి వచ్చాక ఇంకెన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయో అజయ్ లైఫ్లోకి మనం తెలుసుకుందాం. ఇక అటు కళ్యాణ్ కూడా ఆ కేసు విషయంలో చాలా సీరియస్గా డ్యూటీ చేస్తున్నాడు. భూమి తన వర్క్ చేస్తున్న ట్రస్ట్ పూర్తిగా అనీషకి హ్యాండిల్ చేసి శౌర్య ఆమెకు ప్రపోజ్ చేసి గిఫ్ట్గా ఇచ్చిన హాస్పిటల్ ఓపెనింగ్ శౌర్య చేతే చేయించి ఆ హాస్పిటల్లో ఇంకా అవసరమైన ఎక్విప్మెంట్స్ కూడా తెప్పించి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ అందరికీ ఉచిత వైద్య సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక 13 రోజుల తర్వాత శౌర్య ఇంట్లో అనీష అజయ్ల ఎంగేజ్మెంట్ ఇంట్లోనే ఫ్యామిలీ మధ్యలోనే చేసుకోవాలి అని అనుకోవడం వల్ల అన్నీ సింపుల్గా అరేంజ్ చేశాడు శౌర్య. అరేంజ్మెంట్స్ అన్నీ సింపుల్గా ఉన్నా చూడడానికి మాత్రం కనువిందుగా చక్కగా ఉన్నాయి. అమర్ ఫ్యామిలీ, వేదాంత్ ఫ్యామిలీ, ఇక దివి దేవులు లేకపోయినా దేవ్ ఫ్యామిలీ అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆల్రెడీ అజయ్ ఎంగేజ్మెంట్ కోసం సెట్ చేసిన ఏరియాలో పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉన్నాడు. ఇంతలో పంతులు గారు అమ్మాయిని తీసుకురమ్మని చెప్పడంతో మెరీనా, మిత్ర, అనీషను తీసుకొచ్చి అజయ్ పక్కనే కూర్చోబెట్టారు. అజయ్ తన పక్కనే కూర్చొని పంతులు గారు చెప్పిందే ఎంతో శ్రద్ధగా వింటూ పూజ చేస్తూ ఉన్న అనీషను అపురూపంగా చూస్తూ ఉన్నాడు. అది చూసిన శౌర్యకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అజయ్ భూమిని ప్రేమించిన విషయం అజయ్ శౌర్యలకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ విషయం తెలియగానే శౌర్య అజయ్ ఏమైపోతాడోనని మాత్రమే ఆలోచించాడు. అనీష అజయ్ని ప్రేమిస్తుందని భూమి చెప్పినప్పుడు గాయపడిన అజయ్ మనసుకి అనీష ప్రేమే మందుగా మారి అతను సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాడు. కానీ అజయ్ అనీష ప్రేమను ఇంతగా అర్థం చేసుకుని ఆమెను ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తాడని అనుకోలేదు. అలా అందరి మధ్యలో అజయ్ అనీషల ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది. అజయ్ మరొకసారి ప్రపోజ్ చేసి అనీష చేతికి రింగ్ తొడిగాడు. అనీష ఆ మూమెంట్ మళ్ళీ ఎంజాయ్ చేస్తూ తను కూడా అజయ్కి ప్రపోజ్ చేసి రింగు పెట్టింది. అది చూస్తూ ఉన్న అందరూ చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని తెలియజేస్తారు. ఇక తర్వాత కళ్యాణ్ సాక్షిలది అంటూ అందరూ ఆ ఇద్దరిని ఆట పట్టిస్తూ సరదాగా ఆ రోజంతా అక్కడే హ్యాపీగా గడిపేశారు. ఇక ఆ తర్వాత 10 రోజులకు దివి దేవులు తమ హనీమూన్ నుండి డైరెక్ట్గా శౌర్య ఇంటికి చేరుకున్నారు. మరో 2 రోజులకు దేవ్ ఫ్యామిలీ కూడా అక్కడికి చేరుకుంటారు. శౌర్య, కళ్యాణ్, సాక్షిల ఎంగేజ్మెంట్ కూడా తమ ఇంట్లోనే జరగాలి అని అనడంతో అందరూ దానికి ఒప్పుకోవడంతో అజయ్ ఎంగేజ్మెంట్ లాగే అది కూడా సింపుల్గా ప్లాన్ చేశాడు. ఇక కళ్యాణ్కి తల్లిదండ్రులుగా శౌర్య, భూమిలు, సాక్షికి తల్లిదండ్రులుగా దేవ్, దివ్యలు తాంబూలాలు మార్చుకున్నారు. ఆ మూమెంట్లో కళ్యాణ్, సాక్షిలు ఇద్దరూ చాలా ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే అమ్మలా ప్రేమించిన అక్క తన తల్లి స్థానాన్ని భర్తీ చేస్తూ ఆమె లేని లోటు తెలియకుండా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే ఆ బాధ్యతను తన బావ కూడా సమానంగా పంచుకోవడంతో కళ్యాణ్కి చాలా సంతోషంగా అనిపించింది. ఆ ఆనందంలోనే ఎమోషనల్ అయ్యాడుక. ఇంచుమించు సాక్షి భావోద్వేగం కూడా ఇదే. అటు అక్కతోనూ ఇటు బావతోనూ ఆమెకు మంచి ఎమోషనల్ బాండింగ్ ఉండడంతో ఆమె కూడా కళ్యాణ్ లాగానే ఎమోషనల్ అవుతోంది. అలా ఆ ఇద్దరి ఎంగేజ్మెంట్ కూడా అందరి అల్లరి సరదాల మధ్య చాలా హ్యాపీగా జరిగిపోతుంది. ఇక మరొక నెల రోజుల్లో 2 పెళ్లిళ్లకు ఒకే రోజు ఒకే ముహూర్తం కుదరడంతో అందరూ పెళ్లి పనుల్లో బాగా బిజీ అయిపోతారు. పెళ్లికి ఇంకొక 10 రోజులు ఉంది అనగా ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సడన్గా పూజ గదిలో పూజ సామాన్లు సర్దుతున్న భూమి స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. పూజ గది నుండి ఏవో పడిపోయిన శబ్దం రావడంతో కంగారుగా అక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరికీ భూమి అలా కిందకి పడి కనిపించేసరికి చాలా భయపడ్డారు. ఇక అప్పుడే కాల్ మాట్లాడుతూ అటు వచ్చిన అజయ్ భూమి అలా స్పృహ తప్పి పడి ఉండడం చూసి కంగారు పడుతూ ఆమె నెత్తికెళ్ళి వాళ్ళ రూమ్కి తీసుకెళ్లేసరికి శౌర్య ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. భూమిని అలా స్పృహ లేకుండా అజయ్ చేతుల్లో చూసేసరికి కంగారుగా తన ఒడిలో ఉన్న ల్యాప్టాప్ వదిలేసి 4 అడుగుల్లో అజయ్ని చేరి భూమిని తన చేతుల్లోకి తీసుకుని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె చెంపలు తడుతూ ఉన్నాడు. కానీ ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో గట్టిగా మెరీనా, అనీషా అని అరిచేసరికి పైన అనీషా రూమ్లో ఉన్న ఇద్దరూ కూడా కంగారుగా శౌర్య రూమ్ దగ్గరికి వచ్చి భూమిని అలా చూసి వాళ్ళు కూడా కంగారు పడ్డారు. ఇక శౌర్య వాళ్ళని ఎందుకు పిలిచాడో అర్థమై ఆ ఇద్దరు అందరినీ బయటికి పంపించి భూమిని చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఒక అరగంట తర్వాత అనీషా, మెరీనాలు బయటికి వచ్చి శౌర్య గారు భూమి స్పృహలోకి వచ్చింది, మీరు వెళ్ళి చూడండి అని అనగానే శౌర్యతో సహా అందరూ కంగారు పడిపోతూ అసలు ఏమైంది భూమికి అని అడగగానే మెరీనా
ఏం లేదులేండి, పెళ్లి ఇల్లు కదా, కాస్త ఎక్కువగా అలసిపోవడం వల్ల కళ్ళు తిరిగాయి అంతే అని చెప్పింది. ఇక ఆ మరు నిమిషమే శౌర్య కంగారుగా తన రూమ్లోకి వెళ్ళేసరికి భూమి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుని ఉంది. తనని అలా శౌర్య చూడడంతో ఆమెకు ఎదురుగా కూర్చొని ప్రేమగా ఆమె చెంప నిమురుతూ, నీకు చెప్తే విన్నావా ర్యాబిట్, అటు ట్రస్ట్లో మన హాస్పిటల్లో కూడా న్యూరో ఎమర్జెన్సీ కేసులు నువ్వే హ్యాండిల్ చేస్తున్నావు. అవి సరిపోవన్నట్టు ఇంటికి రాగానే అన్ని పనులు మీదేసుకుని చేస్తున్నావు. నువ్వేం చెయ్యొద్దు, పని వాళ్ళు ఉన్నారు కదా అని మేమందరం ఎంత చెప్తున్నా ఉన్నా ఆ మాటలు నీ చెవికి ఎక్కువ. చూడు ఇప్పుడేమైందో. ఇంకొకసారి ఇది ఇలా రిపీట్ అయితే నీకు ఫుల్ బెడ్ రెస్టే, అది మాత్రం గుర్తుపెట్టుకో అని లేని కోపం నటిస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు శౌర్య. భూమి శౌర్య మాట్లాడే మాటలు వింటూ అతని వైపే ప్రేమగా చూస్తూ ముసిముసిగా నవ్వుతూ ఉండడంతో శౌర్య చిరుకోపంగా భూమి నడుంగిచ్చి, నీ గురించి నేను ఇంత కంగారు పడుతూ ఉంటే నీకు నవ్వులాటగా ఉందా ర్యాబిట్ అని అడిగాడు ఉక్రోషంగా. ఆ ప్రశ్నకు భూమి అదే నవ్వును మెయింటైన్ చేస్తూ శౌర్య కాలర్ పట్టుకొని తన మీదకు లాక్కుని ప్రేమగా అతని పెదాలందుకుంది. అది అసలు ఏమాత్రం ఊహించని శౌర్యకు ఎందుకు భూమి ఇస్తున్న ముద్దలో ఆమె అంతులేని సంతోషం తెలుస్తూ ఉంటే ఆ సంతోషానికి కారణం వెతుకుతూనే తను కూడా భూమికి సహకరిస్తూ ఆమె సంతోషాన్ని పంచుకున్నాడు. కాసేపటికి భూమి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడి శౌర్య పెదాలు వదిలి అతని గుండెల్లో ఒదిగిపోతుంది. ఇక అంతకంతకు శౌర్య చుట్టూ ఉన్న భూమి చేతులు పట్టు బిగించడంతో భూమి వెన్నునిమురుతున్న శౌర్య, ఏమైంది మా అని అడిగాడు చాలా ఆప్యాయంగా. ఆ ప్రశ్నకు భూమి మౌనంగా శౌర్య గుండెలపై చిన్నగా బైట్ చేసి దానిపై చిరుముద్దిచ్చి అతన్ని మరింత గట్టిగా చుట్టేస్తుంది. గాలి కూడా వారి మధ్యలో దూరడానికి ఇబ్బంది పడేలాగా. ఇక కాసేపటికి భూమి శౌర్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, శౌర్య, నీ లైఫ్లోకి ఇంకెవ్వరు వచ్చినా నన్ను ఎప్పటికీ ఇలానే ప్రేమిస్తూ ఇంతే ప్రేమగా ర్యాబిట్ అని పిలుస్తావా అని అడిగింది. శౌర్యకు భూమి అలా ఎందుకు అడిగిందో అర్థం కాకపోయినా నవ్వుతూనే ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను తన గుండెలకు హత్తుకుని, ర్యాబిట్, నా లైఫ్లోకి ఎవరు వచ్చినా సరే నీ స్థానం మాత్రం ఎప్పటికీ ఇక్కడే అని అంటూ భూమి చేతిని తన గుండెలపై పెట్టుకున్నాడు. దాన్ని ఎవరూ మార్చలేరు, ఇక నిన్ను ర్యాబిట్ అని పిలవడం అంటావా అని అంటూ తన కళ్ళల్లోకి చూస్తూ భూమి ముక్కుని చిన్నగా కొరికి, మనకి పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టినా నేను నిన్ను ర్యాబిట్ అనే పిలుస్తాను, అది ఎప్పటికీ మారదు బంగారం, ప్రామిస్ అని అన్నాడు ఆమె పెదాలపై చిన్నగా ముద్దు పెడుతూ. ఇక ఆ మాటకు భూమి సంతోషంగా శౌర్య గుండెల్లో గువ్వు పిట్టలాగా ఒదిగిపోతుంది. కాసేపటికి సుధగారు దామిని గారు భూమికి జ్యూస్ తీసుకుని రావడంతో శౌర్య స్వయంగా ఆమెకు జ్యూస్ తాగించి కాసేపు రెస్ట్ తీసుకోమని పడుకోబెట్టి తన వర్క్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాడు. ఇక శౌర్యకు ఇంట్లో అందరి ముఖాల్లో ఏదో కొత్త వెలుగు, ఇంకేదో కొత్త విషయం కనిపిస్తూ ఉంటే అది దేనికో అర్థం కాక కాసేపు ఆలోచించాడు. కానీ ఎంతకీ అంత చిక్కకపోవడంతో కాసేపు అన్నింటి గురించి వదిలి ధ్రువుతో ఆడుతూ డెకోర్ వాళ్లకు కాల్ చేస్తే మాట్లాడుతూ ఉన్నారు. ఇక సాయంత్రం అందరూ కలిసి భోంచేస్తూ శౌర్యను వాళ్ళతో కూర్చోమంటే, లేదు నేను నా ర్యాబిట్తో కలిసి తింటాను, పాపం అది ఇంకా నీరసంతో నిద్రపోతూ ఉంది అని అంటూ ఒకే ప్లేట్లో ఇద్దరికీ వడ్డించుకొని ఆ ప్లేట్ తీసుకుని తన రూమ్ వైపు అడుగులు వేశాడు. అది చూసి అందరూ నవ్వుకుంటూ భోజనాలు కానిచ్చి అన్నీ సర్దుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అటు రూమ్లోకి వెళ్ళిన శౌర్య రూమ్ అంతా చీకటిగా ఉండడం చూసి భూమి గురించి కంగారు పడుతూ, ర్యాబిట్ ర్యాబిట్ అని అంటూ చీకట్లో స్విచ్ బోర్డు వెతికి లైట్ ఆన్ చేయబోతూ ఉండగా ఒక్కసారిగా ఆ రూమ్లో లైట్స్ ఆన్ అయ్యాయి. ఆ లైట్స్ ఆన్ అవ్వగానే తన రూమ్ తనకే కొత్తగా కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు శౌర్య. ఇంతలో భూమి శౌర్యను వెనుక నుండి హక్ చేసుకుని, ఆకలేస్తుంది శౌర్య అని అనగానే శౌర్య తన ఆశ్చర్యం పక్కన పెట్టి భూమిని అక్కడున్న సోఫా మీద కూర్చోబెట్టి ఆమెకు తినిపిస్తూ ఉంటే భూమి కూడా శౌర్యకు తినిపిస్తూ ఉంది. ఇద్దరి భోజనం అయ్యాక శౌర్య భూమి ప్లేటులోని హ్యాండ్ వాష్ చేయించి తను వెళ్ళి వాష్రూమ్లో హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భూమి పక్కనే కూర్చొని కొత్తగా రూపురేఖలు దిద్దుకున్న తన రూమ్ని పరీక్షగా చూస్తూ భూమిని దగ్గరకు తీసుకుని, ఈ సర్ప్రైజ్ ఏంటి ర్యాబిట్, ఏదైనా స్పెషల్ ఉందా అని అడిగాడు శౌర్య చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆ ప్రశ్నకు భూమి నవ్వుతూ శౌర్య గుండెల్లో ఒదిగిపోతుంది. అప్పటికే శౌర్య తను చేయాల్సిన అల్లరి స్టార్ట్ చేసి భూమిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆమె అంగీకారం దొరకడంతో ఆమెతో సహా బెడ్ మీదకు చేరి ఆమె తన కోసం ఏర్పాటు చేసిన సర్ప్రైజ్ని ఆస్వాదిస్తూనే మరొకసారి ఆమెను పూర్తిగా తనలో ఐక్యం చేసుకున్నాడు శౌర్య. ఇక అర్ధరాత్రి 12 గంటలవుతూ ఉండగా భూమి గుండెల మీద ఉన్న శౌర్య బుగ్గను తడుతూ, శౌర్య లే శౌర్య అని అంటూ చాలా కష్టపడి శౌర్యను నిద్రలేపి అతని చేతికి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్ క్యూట్ హబ్బీ అని చెప్పింది శౌర్య పెదాల మీద చిన్నగా ముద్దు పెడుతూ.
అప్పటి వరకు నిద్ర మధ్యలో తూలుతూ భూమి భుజం మీద ఉన్న శౌర్య భూమి విష్ చేసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి తన మొబైల్ వెతికి అందులో డేట్ చూసుకుని ఆనందపడిపోతూ కన్నీళ్లతో భూమిని గట్టిగా తన గుండెలకు హత్తుకొని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ర్యాబిట్ అండ్ ఐ లవ్ యూ బంగారం అని చెప్పాడు ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ. భూమి కూడా నవ్వుతూ శౌర్య నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ టూ శౌర్య, సరే కానీ ముందు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయి అని చెప్పింది శౌర్య చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ వైపు చూపిస్తూ. దాంతో శౌర్య నవ్వుతూ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ స్ట్రిప్ చూడగానే ఆశ్చర్యం, ఆనందం ఇలా అన్ని భావోద్వేగాలు ఒకేసారి ఫీల్ అవుతూ వెంటనే భూమిని దగ్గరికి తీసుకుని ఆమె పెదాలు అందుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.